ముఖ్యంగా ఇది రాగానే సిమ్టమ్స్ సోర్ థ్రోట్ కావచ్చు, హెడేక్ కావచ్చు, లేదా కన్ఫ్యూజన్, వామిటింగ్స్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, నెక్ స్టిఫ్నెస్ రావచ్చు, టేస్ట్ సరిగా ఉండకపోవటం, స్మెల్ సరిగా ఉండకపోవటం, పిల్లల్లో సీజర్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతాయంట. ఒక్కసారి ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత సిమ్టమ్స్ తెలియడానికి 3 to 7 days పట్టొచ్చంట. చాలా వరకు ఇన్ఫెక్షన్ కేసెస్ అన్ని కూడా నెగ్లీరియా ఫౌలరీ ఇన్ఫెక్షన్ కేసెస్ అన్ని కూడా చావుకు దారితీస్తాయంట. ముఖ్యంగా ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి వెళ్లే రూట్ కూడా చాలా విచిత్రం అన్నమాట. ఇది జనరల్ గా మనిషి యొక్క నోస్, ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ ద్వారా వెళ్తుంది. ఏదైతే మన ముక్కు ద్వారా వాసన చూస్తామో ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ ద్వారా ఈ బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా అనేది బ్రెయిన్ లోకి ప్రవేశిస్తుందంట. సో దీని వల్ల వాటర్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ పంపించేవాళ్ళు ముఖ్యంగా అది క్లీన్ గా ఉందా లేదా చూసుకోవాలన్నమాట. కేరళలోనే ఎక్కువగా ఈ అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది పిల్లలకి. కేరళలో ఉన్న ట్రాపికల్ క్లైమేట్ వల్ల, ముఖ్యంగా కేరళలో సన్లైట్ ఉన్న డేస్ చాలా ఎక్కువ ఉంటాయి. దానిలో బ్యాక్ వాటర్స్ కానీ, పాండ్స్ కానీ, రివర్స్ కానీ, లేక్స్ కానీ వాటర్ వార్మ్ అప్ అవటం, వీటన్నిటికీ కూడా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది రావడానికి ప్రధాన కారణాలు అంటున్నారు నిపుణులు. ఈ అమీబిక్ ఎన్సెఫలిటిస్ అనేది కంటేజియస్ డిసీజ్ అయితే కాదు. దీని ఫ్యాటాలిటీ రేట్, ఇన్ఫెక్షన్ ఒకసారి సోకితే దీని యొక్క ఫ్యాటాలిటీ రేట్ 97% ఉంది. అంటే దీనికి మెడిసిన్ లేదు, దీన్ని బతికించే అవకాశం కూడా లేదనమాట. ఇది రాకుండానే చూసుకోవాలి. ఈ ఎమీబిక్ ఎన్సెఫలిటిస్ రాకుండా ప్రికాషన్ తీసుకోవాలంటే మనం వాటర్లోకి వెళ్లే ముందు నోస్ క్లిప్ పెట్టుకోవడం, అదేవిధంగా వాటర్ అడుగు భాగాన్ని ఇసుకలో ఈ ఎమీబా ఉంటుంది కాబట్టి ఆ ఇసుక దాకా అడుగు దాకా మనం వెళ్ళకూడదు. స్విమ్మింగ్ పూల్స్ లో కానీ ఇతర పాండ్స్ లో కానీ ఏదైతే మనుషులు ఎంటర్ అవుతారో స్విమ్మింగ్ వాడతామో వాటిని ప్రాపర్ గా క్లోరినేషన్ కూడా చేయాలి.